బచ్చల కూర కర్రీ ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం. వచ్చేయండి. ఫస్ట్ ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని వాటర్లో వేసుకొని నానబెట్టుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ బచ్చల కూర ఆకులు ఉంటాయి కదండి, అవి కూడా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. అలాగే లెమన్ సైజ్ అంత చింతపండు, ఒక ఆనియన్, 5-6 మిర్చీస్ కూడా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ కుక్కర్ ఉంటుంది కదండి, ఆ కుక్కర్ తీసుకొని నానబెట్టుకున్న కందిపప్పు, అలాగే బచ్చల కూర ఆకులు, పచ్చిమిర్చి, ఆనియన్, చింతపండు, ఒక గ్లాస్ వాటర్ వీడియోలో చూపిస్తున్నట్టు వేసేసుకొని, అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. నెక్స్ట్ ఆవిరి వెళ్ళిపోయిన తర్వాత కుక్కర్ విజిల్ తీసి ఇలా మూత ఓపెన్ చేస్తుందని ఇలా ఉంటుందండి. 2-3 మినిట్స్ పప్పు గుత్తిగా స్మాష్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు. అలాగే కొంచెం కారం, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మరలా ఒక 2-3 మినిట్స్ స్మాష్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా స్మాష్ చేయండి. ఇలా స్మాష్ చేసి అది ఒక పక్కన పెట్టేసుకొని మరలా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రబ్బలు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసేసుకొని 2 మినిట్స్ నుంచి తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసుకోండి. ఫస్ట్ టైం మీకు మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.